మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. సింగరేణి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తీరు అద్భుతమని కొనియాడారు. ఈశ్వర్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని, రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన ఈశ్వర్ను పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. కొప్పుల ఈశ్వర్ 80వ దశకం చివర్లో సాధారణ సింగరేణి కార్మికుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. క్రమంగా కార్మిక సంఘ నాయకుడిగా ఎదిగారు. కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు. ఆ తర్వాత 90వ దశకం చివర్లో ప్రజా జీవితంలోకి వచ్చారు. 2001లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ ప్రభుత్వంలో చీఫ్ విప్గా, కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. సింగరేణి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తీరు అద్భుతమని కొనియాడారు. ఈశ్వర్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని, రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన ఈశ్వర్ను పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కొప్పుల ఈశ్వర్ 80వ దశకం చివర్లో సాధారణ సింగరేణి కార్మికుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. క్రమంగా కార్మిక సంఘం నాయకుడిగా ఎదిగారు. కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు. ఆ తర్వాత 90వ దశకం చివర్లో ప్రజా జీవితంలోకి వచ్చారు. 2001లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ ప్రభుత్వంలో చీఫ్ విప్గా, కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.